నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గంగా అవతరణ సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథి నాడు గంగాదేవి భగీరథుడి తపఃకారణంగా భూమి మీద అవతరించిన రోజు. గంగమ్మ తల్లి భగీరథుడి తపస్సు వల్ల భూమి మీద అవతరించినటువంటి తిథి ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి తిథి కాబట్టి దీనికి గంగావతరణ దినోత్సవము అనే పేరు వచ్చిందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు గంగా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గంగాదేవిని మనస్సులో స్మరించుకోవాలి. గృహంలో మీరు స్నానాన్ని ఆచరించే సమయంలో గంగా గంగా అంటూ గంగానామాన్ని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. అలాగే గంగాదేవికి సంబంధించినటువంటి నామాలున్నాయి. ఆ నామాలను ఈరోజు స్మరించుకున్నట్లయితే గంగమ్మ తల్లి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఆ నామాలను మనం పరిశీలించినట్లయితే నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ఇవన్నీ కూడా గంగాదేవికి సంబంధించినటువంటి నామాలు. ఈ నామాలన్నీ స్మరించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కనీసం గంగా గంగా అనుకున్నా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందుకే గంగమ్మ తల్లిని ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో పురాణాలలో ప్రార్థించారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే అంటూ గంగమ్మ తల్లిని పురాణాల్లో ప్రార్థించారు. దేవి సురేశ్వరి భగవతి గంగే అంటే భగవత్ శబ్దానికి అర్థం ఏంటంటే ఉత్పత్తి, వినాశనము, ప్రాణుల రాకపోకలు, విద్య, అవిద్య అనేటటువంటి 6 అర్థాలు భగవత్ శబ్దానికి అర్థంగా వివరించడం జరిగింది. అంటే అన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు గంగమ్మ తల్లికి ఉన్నాయి కాబట్టి దేవి సురేశ్వరి భగవతి గంగే అంటూ గంగమ్మ తల్లిని కీర్తించారు. త్రిభువన తారిణి అంటే 3 లోకాలను కూడా సంసారం అనేటటువంటి సముద్రం నుంచి గంగమ్మ తల్లి ఉద్ధరిస్తుంది. అందుకే త్రిభువన తారిణి అంటూ ఆ తల్లిని కీర్తించారు. తరళ తరంగే అంటే గంగమ్మ తల్లి చక్కగా సరళమైనటువంటి తరంగాలను కలిగి ఉంటుంది. శంకరమౌళి విహారిణి విమలే అంటే పరమేశ్వరుడి శిరస్సు మీద విహరించే తల్లికి నమస్కారము అని అర్థం. మమ మతి రాస్తా తవ పద కమలే అటువంటి నిర్మలమైనటువంటి తరంగాలు కలిగి ఉన్నటువంటి తల్లి, ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి తల్లి నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈరోజు గంగావతరణ సందర్భంగా ఈ శ్లోకాన్ని శ్రవణం చేసినా చాలు గంగమ్మ తల్లి అనుగ్రహానికి, ఈశ్వరుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈరోజు ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపినటువంటి అక్షంతలతో పూజిస్తూ ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోండి. అలా స్మరించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మన్ను నీరును నిప్పు గాలి బయలున్ మర్దించి చైతన్య సంపన్నంబౌ ఒక బొమ్మ చేసితివినన్ భావింపగా చిన్మయత్వౌన్నత్యంబన నీరా లోపములు నాయందున్న నీవేయగున్ నన్నున్ పొందవు కర్తృతారహితుడన్ నాకేమి బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, మన్నున్ నీరును నిప్పు గాలి బయలున్ మర్దించి
మట్టిని, నీటిని, గాలిని, నిప్పుని, ఆకాశాన్ని వీటన్నిటినీ కూడా కలగలిపి మర్దించి చైతన్య సంపన్నంబౌ ఒక బొమ్మ చేసితివి. పరమ చైతన్యం కలిగి స్వతంత్రముగా సంకల్పించగలిగి మాట్లాడగలిగి ప్రవర్తించగలిగినటువంటి ఒక బొమ్మని చేశావు. ఆ బొమ్మే నేను. భావింపగా చిన్మయత్వౌన్నత్యంబన నీది, లోపములు నాయందున్న నీవేయగున్. పరమద్భుతమైనటువంటి కల్పనాశక్తి మహిమ నీది. వాటితోనే నన్ను సృజించావు. నన్నిలా సృష్టించినటువంటి నీవు ఒకటి తెలుసుకోవాలి తల్లి, లోపములు నాయందున్న నీవేయగున్. ఏ బొమ్మని ఎలా పుష్టిగా జీవకళతో అద్భుతంగా చిత్రించాలో అలా చిత్రించినప్పుడు ఆ చిత్రకారుడికి కానీ శిల్పికి కానీ గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. కనుక లోపములు నాయందున్న నీవేయగున్. నువ్వేమన్నా బొమ్మ చేయటం ఏదో పదార్థంతో చేశావా? ఎన్ని పదార్థాలు, మహాపదార్థాలతో చేశావు. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వీటిని కలిపి మహాచైతన్యాన్ని పెట్టి ఒక బొమ్మ చేస్తే దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఉండాలి. అట్లా జ్ఞానం లేకుండా లోపాలతో గనక ఇంత గొప్ప బొమ్మ చేసినట్టయితే ఆ లోపాలన్నీ నీవవుతాయి తల్లి. నన్ను పొందవు. నాకేముంది? ఒక సింహం బొమ్మకి సరిగ్గా జూలు వేయలేదనుకోండి, ఆ బొమ్మకి ఏమన్నా లోపమా? దానికి ఏమన్నా తప్పు పడతారా? దాన్ని వేసిన వాడిని తప్పు పడతారు. అట్లాగే ప్రతి ఒక్కడూ కూడా లోకంలో నిన్ను తప్పు పడతారు. నాకేమీ లేదు. లోపములు నాయందున్న నీవేయగున్. నన్ను పొందవు. నాకేమీ లేదమ్మా, నన్నెవరు ఏమనరు. అనుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఎందుకనంటే నేను నా సంకల్పంతో నేనేమీ ఇక్కడ పుట్టలేదు. ఈ జన్మం ఎత్తింది నా సంకల్పం వల్ల కాదు. కర్తృతారహితుడన్ నాకేమీ, కర్తృత్వం కూడా లేదు నాకు. నేను మట్టి ముద్దని. దీనికి చైతన్యం కలిగించి దీనికి మనస్సును ఏర్పాటు చేసి దీనికి అనేకమైనటువంటి ప్రేరణలను పరమసూక్ష్మంగా నువ్వు కల్పిస్తున్నావు. కనుక ఆ ప్రేరణలతో ఇది ముందుకు వెడుతున్నది. ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇటు వెళ్ళాలి, ఇటు తిరగాలి, ఇది పొందాలి అని దీనికి అనిపిస్తున్నది. దానికి తగినట్టుగా ఈ బొమ్మ కదులుతోంది. కనుక కర్తృతారహితుడన్. ఏముంది నాలో? లోపలున్న చైతన్యం అంతా నీది, నువ్వు ఆడిస్తున్నావు. కనుక తీసేస్తే మళ్ళీ ఈ మట్టి, గాలి ఇవన్నీ వేటికి వెళ్ళిపోతాయి. కనుక ఈ బొమ్మకి ఏమీ లేదమ్మా, లోపం ఉంటే అది నీకొస్తుంది అంటూ వేదాంతపరముగా తనను తాను వ్యాఖ్యానం చేసుకుంటూ తన స్థితిని అమ్మవారికి తనను తాను సర్వసమర్పణ చేసుకుంటూ పరమద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, బాలాదేవి ఉపాసకులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళవారం అనగానే కుజగ్రహానికి నాంది. కు అంటే భూమి, జా అంటే పుట్టటం. కుజుడు భూమిపుత్రుడు. ధైర్యం, సాహసం ఎక్కువగా ఉండి దేన్నైనా సరే సాధించగల సమర్థతా లక్షణాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కించిత్తు సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ వీళ్ళు ఎక్కువగా సాహస కార్యాలు చేస్తారు. కుజుడి యొక్క అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ప్రతి మంగళవారం కూడాను ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే భుజించడం వలన కుజానుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర కవచం కానీ అష్టోత్తరం కానీ పఠించాలి. అలాగే కుజుడికి అంతరిక్ష అధిదేవత బగళాముఖీదేవి. ఆ తల్లి అనుగ్రహం వలన కుజగ్రహ బాధ నుంచి నివృత్తి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బగళాముఖి స్తోత్రాన్ని పఠించవచ్చు.
ఇంత గొప్ప విశ్లేషణ ఈ యొక్క కుజగ్రహానికి ఉన్నది కాబట్టే మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేసి కుజగ్రహ తత్వం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశమోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:45. తిథి ద్వాదశి ఉదయం 11:43 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 8:27 వరకు. వర్జం రాత్రి 2:43 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:09 నుంచి 11:53 వరకు. అమృతకాలం ఉదయం 10:41 నుంచి 12:27 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌలిక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు. ద్వాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి నాడు మనం పారణ చేయాలి. కానీ ఈరోజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి స్వాతి నక్షత్రంతో కలిసి ఉన్నందువలన స్నానము దానము ఉపవాసము మహాఫలితాన్నిస్తాయి అని ఒక ప్రత్యేకమైన యోగాన్ని చెప్పారు. ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే ఏకాదశి యొక్క ప్రభావాన్ని పొందాలి. ఈ ద్వాదశి నాడు చేసేటువంటి ఉపవాసం కూడా చెయ్యాలి అని కనుక అనుకున్నట్లయితే ఉదయకాలం తులసిదళం వేసినటువంటి తీర్థాన్ని పారణకు ప్రత్యామ్నాయంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సంకల్పంతో ఆచమనం చేసినట్లయితే పారణ చేసిన ఫలితము వస్తుంది. ఈ ద్వాదశికి సంబంధించినటువంటి ఉపవాస వ్రతము యొక్క ఫలితాన్ని కూడా మనం దక్కించుకుంటాం. అలాగే అహోరాత్ర త్రివిక్రమ పూజ కూడా ఉందండి ఈ రోజున. కాబట్టి పగలు రాత్రి కూడా 24 గంటలు ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్న ఆ త్రివిక్రమ స్వరూపాన్ని, అంటే త్రివిక్రముడు అంటే వామనమూర్తి అన్నమాట, ఆయన్ని పూజించుకోవడం ద్వారా కూడా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ జ్యేష్ఠ శుక్ల ద్వాదశి స్వాతి నక్షత్ర యోగం వలన నదీ స్నానం చేయడం, అలాగే దానం ఎంత వీలైతే అంత చేయడం, అలాగే ఉపవాసం, ఈ కార్యక్రమాలను పూర్తిగా నిర్వర్తించుకోవాలి. అవి సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఇక మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడం, అలాగే నృసింహ స్తోత్రం, గణేశ స్తోత్రం, అంగారక స్తోత్రం మొదలైనటువంటి వాటిని జపించుకోవడం, ఇవన్నీ కూడా అప్పులు తీరడానికి ఉపకరించే ఉత్తమ కార్యక్రమాలు. నేటి ఆణిముత్యాలు. జీవితము పగ్గాలు నీ చేతిలోనే ఉన్నాయి అని తెలుసుకుంటే జీవితం రహదారిలా నడిచిపోతుంది, లేకపోతే ముళ్ళబాటలా అవుతుంది. మనసులో చిగురించే ఆధ్యాత్మికతని బుద్ధికి ఆలంబనగా చేసుకోగలిగితే జీవితం సహస్రార కమలమవుతుంది.
प्रातस्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम्. స్తోత్రాలన్నిటికీ ఆది స్తోత్రము, మార్గదర్శక స్తోత్రము శిఖరిణి వృత్తముల్లో రచింపబడింది. శివ మహిమ్న స్తుతి అని చెప్పబడుతూ పుష్పదంతుడు రచించింది భవ్యమైన స్తోత్రం అది. అది శిఖరిణి. దాని ప్రభావం శంకర భగవత్పాలు వారినే వదలలేదండి. ఆ శబ్దాలు ఛందస్సు అంతా తీసుకున్నారు శంకరులు. అంతెందుకు, శంకరులకి పరమాచార్యులైన గౌడ భగవత్పాదులు వారు శుభగోదయ స్తవము అని అమ్మవారిపై రచిస్తూ అది కూడా శిఖరిణిలోనే రచించారు. అయితే ఆ శిఖరిణిలో ఇది రచించారు ఈయన. ఆ రచించేటప్పుడు ఆఖరికి ఆ పుష్పదంతుడు వాడిన పదాలతోనే ప్రారంభిస్తున్నారు మూక కవి. ఈయన కూడా మహిమ్న పారంతే పరమ విదుషో యజ్జ సదృశి అతీత పంథాన. 2 శ్లోకాలు మొదటి పదాలు చెప్పాను. అందులో మొదటిది మహిమ్న పారంతే, రెండవ శ్లోకంలో అతీత పంథాన. అక్కడ పంథాన మొదటి శ్లోకంలో మహిమ్న, 2 తీసుకుని ఈ శ్లోకం రాస్తున్నారు మూక కవి. మహిమ్న పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుర్నిర్నేతుంతే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకః త్వత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. ఈ శ్లోకం చెప్పేటప్పుడు అమ్మా నీ యొక్క మహిమని వర్ణించాలంటే, అంటే నీ మహిమ యొక్క తీరుని, పంథాన అంటే మార్గము తీరు అని అర్థం. మహిమ్న పంథానం అనగా నీ మహిమ యొక్క తీరుని వర్ణించాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందమ్మా? నిర్ణేతుం తే ప్రభువు భవతి యతమానోపి కతమః. ఎంత ప్రయత్నించినప్పటికీ నీ మహిమని వర్ణించడానికి ఏ ఒక్కడు సమర్థుడు కాడు. మరి తమరెందుకు నన్ను స్తోత్రించడానికి సిద్ధపడుతున్నారని అడుగుతావేమో. నేను నీ మహిమ వర్ణించడానికి సమర్థుణ్ణని స్తోత్రం చేయట్లేదమ్మా. మరి ఎందుకయ్యా సిద్ధపడ్డావంటే చెప్తున్నాడు ఇక్కడ. తథాపి అయినప్పటికీ శ్రీ కాంచీ విహృతి రసికి సంబోధన చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కాంచీపురంలో విహరించడంలో ఆసక్తి కలిగిన ఓ తల్లి, కోపి మనసో విపాకః త్వత్పాదస్తుతి విదిషు జల్పాకయతి మాం. జల్పాకయతి అంటే నా చేత వాగిస్తున్నది అన్నాడు ఇక్కడ. నా చేత వాగిస్తోంది అంటే పలికిస్తోంది అని అర్థం. ఏమిటి పలికిస్తోంది అంటే ఏదో తెలియని మనస్సు యొక్క పరిపాకము నా చేత పలికిస్తున్నది అన్నాడు ఇక్కడ. కోపి మనసో విపాకః, చాలా చక్కని మాట అండి. మనస్సు యొక్క విపాకము, విపాకం అంటే పరిపాకం అని అర్థం, అంటే పరిపక్వత. ఏదో నాకు తెలియని నా మనస్సు యొక్క పండిన దశ నిన్ను వర్ణించడానికి నన్ను ప్రేరేపిస్తున్నది అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకే తెలియకుండా మన మనస్సు పండాలండి, అది అర్థం. పక్వత లేనిది, పక్వత అంటే ఈ రోజుల్లో చెప్పండి మెచ్యూరిటీ. సరైన పక్వత లేనివాడు అమ్మవారిని స్తుతించలేడు. ఇది పక్వత నాకెలా వచ్చింది? కోపి అనిర్వచనీయం. నీ అనుగ్రహం వల్ల, అనేక జన్మ సాధనల వల్ల నా మనస్సులో ఏదో ఒక పక్వత ఏర్పడి, ఆ మనస్సుకు ఏర్పడిన పక్వత చేత నిన్ను స్తుతించడానికి సిద్ధపడుతున్నాను అని అమ్మవారి పాదాలని ధ్యానిస్తున్నారు. 100 శ్లోకాలు చెప్పారు. 100 మనం చెప్పుకోలేము. చెప్పుకునే కొన్నైనా గట్టిగా చెప్పుకుని మన మనస్సు అమ్మ పాదాల దగ్గర ఉండేలా చేద్దాం. ఇప్పుడు అమ్మ పాదాలని ధ్యానిద్దాం అందరం కూడా. గలగ్రాహీ పౌరందర పురవనీ పల్లవ రుచాం ధృత ప్రాథమ్యానామరుణ మహసామాదిమ గురు సమింధే బంధూకస్తబక సఖయుద్ధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్షాశ్చరణ కిరణానాం అరుణిమ చరణ కిరణానాం అరుణిమ కామాక్షాహ చరణ కిరణానాం అరుణమ. అమ్మవారి యొక్క పాదపద్మముల నుంచి వెలువడే ఎర్రని కిరణములు అన్నారు ఇక్కడ. అంటే అమ్మ ఎర్రని తల్లి. ఎర్రని తల్లిలో పాదములు మరింత ఎర్రగా ఉన్నాయి అక్కడ లాలిత్యము చేత. ఆ ఎర్రని పాదాల నుంచి వెలువడుతున్న అరుణకాంతులు దిక్కులంతటా ప్రసరిస్తున్నాయన్నాడు ఇక్కడ. అంటే ధ్యానం చేసేటప్పటికల్లా మొత్తం పరిసరాలన్నీ అమ్మ వెలుగులతో నిండిపోయాయి. అది పాదముల నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతులు. ఈ ఎర్రని కాంతులు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ వర్ణంలో అన్నీ కూడా సత్ప్రయోజనములు చెప్తూ ఉన్నారు. ఏ వర్ణన వ్యర్థం కాదండి, ఊరికినే వర్ణనలు కావు, ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉన్నది.
మొదటిగా ఆ ఎర్రని కాంతుని దేంతో పోల్చుతున్నారో చూడండి. పౌరందర పురవని పల్లవ రుచ. పౌరందర పురవని, పురంధరుడు అంటే ఇంద్రుడు, పౌరంధరుడు అంటే ఇంద్ర సంబంధమైన పురము అనగా ఇంద్రుని నగరము. ఏది? స్వర్గలోకం, అమరావతి. అందుకు పౌరందర పురవని పల్లవ రుచ. ఇంద్రుని యొక్క స్వర్గలోకంలోని తోటలో ఉన్న వృక్షముల యొక్క చిగుళ్ళ వంటి ఎరుపు కల నీ పాదకాంతులు అన్నారు. అమ్మ పాదకాంతులు ఎలా ఉన్నాయి? చిగుళ్ళ లాంటి ఎరుపండి. ఎందుకంటే మంచి చిగుళ్ళు లేతగా ఉన్నప్పుడు ఎర్రని కాంతులతో ఉంటాయి. అలా అమ్మ పాదముల నుంచి వస్తున్న వెలుగులు, ఆ కిరణములు చిగుళ్ళ వంటి ఎరుపు. అయితే ఏ చిగుళ్ళు? ఇంద్రుని యొక్క అమరావతిలో ఉన్న నందనవనంలోని వృక్షముల యొక్క చిగుళ్ళుట. ఎక్కడికి తీసుకుపోయాడండి ఇక్కడ? అంటే ఇంద్రుని వనంలో ఉన్న వృక్షాలు ఏమిటి? కల్పవృక్షాలు. అది అక్కడ చెప్పడం అనమాట. కల్పవృక్షాల చిగుళ్ళు అని చెప్పడంలో అలౌకికమైనవి అని చెప్పడం ఇందులో భావన. మరొక భావన కూడా ఉంది, చివరిలో చూద్దాం. మొత్తానికి కల్పవృక్షపు చిగుళ్ళ వంటి ఎరుపు. ఎరుపు చెప్పడానికి చిగుళ్ళు తీసుకున్నారు. ఆ చిగుళ్ళు కల్పవృక్షపు చిగుళ్ళు. రెండవది ధృత ప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురు. ఇక్కడ ధృత ప్రాథమ్యానాం అంటే ప్రథమ దశలో ఉన్న అరుణమహసాం ఎర్ర వెలుగులవాడు అనగా సూర్యుడు అన్నారు. ఇక్కడ అరుణుడు అంటే సూర్యుడు. ప్రారంభ దశలో ఉన్న సూర్యుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యుని కాంతులకు నీ పాదకాంతులు తొలి గురువులు అన్నాడు ఇక్కడ. ఆదిమ గురువు, తొలి గురువులుట. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ సూర్యుని కాంతులు ఎర్రగా ఉన్నాయి, అందమైన ఎరుపుగా ఉన్నాయి. శిష్యుడు గురువు దగ్గర నేర్చుకున్నట్టుగా ఆ సూర్యుడు ఎర్రగా ఎలా ఉండాలో నీ పాదాల దగ్గర నేర్చుకున్నాడమ్మా అని చెప్పారు ఇక్కడ. అంటే ఆ సూర్యకాంతి కంటే గొప్పగా ఉందని చెప్పడం. ఇంకో రహస్యం ఏంటంటే సూర్యాదులకు కూడా వెలుగులిచ్చే తల్లి అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది. సూర్యాదుల్లో వెలుగు కూడా అమ్మవారే. శిష్యుడు తెలివంతా గురువు దగ్గర నుంచి వచ్చిందేగా. అదేవిధంగా సూర్యుల్లో ఉన్న కాంతంతా అమ్మ నుంచి లభించినదే. అది దీని యొక్క భావం. అనగా ప్రాతకాలంలో అరుణకాంతుల సూర్యుని కిరణములు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అమ్మ చరణారుణ కాంతులు అని చెప్పడం. ఇది రెండవ వర్ణన. మూడవ చూడండి. సమింధే బంధూకస్తబక సహయుధ్వా. బంధూకస్తబకం, బంధూక కుసుమముల యొక్క గుత్తితో పోటీ పడుతున్న ఎర్రని కాలి వెలుగులు అన్నాడు ఇక్కడ. బంధూక కుసుమాల గుత్తితో పోటీ పడుతున్నాయట. బంధూక కుసుమాలు అంటే మంకెన పువ్వులండి. బంధూకం అంటే మంకెన. మంకెన పువ్వుల గుత్తులతో, స్తబకం అంటే పూల గుత్తులు. మంకెన పువ్వులు అంటే ఎర్రగా ఉంటాయి. ఆ మంకెన పువ్వుల గుత్తులతో పోటీ పడుతుందిట. అంటే దానికి ఏమాత్రం తీసిపోని ఎర్రని కుసుమములు వంటి కాంతులు గలది అని చెప్పడం ఆ పాదములకి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి దించాడో చూడండి. మొట్టమొదటి స్వర్గలోకంలో కల్పవృక్ష కాంతులను వర్ణించారు. అంటే ఈ మనకు కనబడుతున్న అంతరిక్షానికి పైన, దాని తర్వాత ఆకాశంలో మనం చూస్తున్న సూర్యుడు, ఆ తర్వాత భూమి యందు మనం చూస్తున్న వృక్షములు కుసుమాలు. స్వర్గము, తర్వాత అంతరిక్షము, భూమి. అంటే దివి, అంతరిక్ష, భువి. ఈ మూడింటి యందు వ్యాపించి ఉన్నవి నీ వెలుగులే అని చెప్పడం దీని యందు ఉన్న భావన. మరొక ప్రత్యేకత చూద్దాం ఇందులో ఉన్నటువంటి రమ్యత్వం. ఊరికినే ఎరుపును వర్ణించారండి కాదు. ఈ శ్లోకం చదివితే ఏం లభిస్తుందో కూడా మనం చూద్దాం. కల్పవృక్ష కుసుమాల చిగుళ్ళను వర్ణించడంలో ఉద్దేశం ఏమిటి? కల్పవృక్షాలు ఏది సంకల్పిస్తే అది నెరవేర్చుతాయి. అలాగా అమ్మ పాదాల వెలుగుని ఎవరు ధ్యానిస్తారో వారి సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అది చెప్పడం దానిలో ఉన్నటువంటి విశేషం. ఇక రెండవది సూర్యకాంతులు. సూర్యుడు ఎప్పుడైనా సరే జ్ఞానానికి సంకేతంగా చెప్తారు ఇక్కడ. అందు సూర్యకాంతులతో చెప్పడంలో అజ్ఞాన నాశకము అది. అంటే జ్ఞానప్రభ దానిలో ఉన్నది అని చెప్పడం. సంకల్ప శక్తులను నెరవేర్చే శక్తి ఒకటి, జ్ఞానం ఒకటి. మూడవది బంధూకు కుసుమాలతో పోల్చడం. ఇందులో రెండు లక్షణాలు ఉన్నాయి. భూమి యందున్న మంకెన పువ్వులు అంటే మనకు దొరుకుతాయి. అంటే సూర్యుడి కాంతి అంటే చూస్తాం కానీ పట్టుకోలేము. స్వర్గంలో కల్పవృక్షాలంటే ఊహించవచ్చు, అది కూడా సాధ్యం కాదు. బంధుకు కుసుమ అంటే అందుబాటులో ఉంటాయి. అలాగే అమ్మ యొక్క పాదధ్యానం మనకు అందుబాటులో ఉన్నది. కల్పవృక్షం అయితే దొరకకపోవచ్చు, అమ్మ పాదధ్యానం అందుబాటులో ఉన్నది. ఇదొక అర్థము. రెండు, ఈ పువ్వులతో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే మెత్తదనము, ఆ సౌకుమార్యాన్ని ఉద్దేశించి చూపిస్తున్నారు. అందుకు ఆ మూడు రకములైనటువంటి వర్ణనలో ఉన్న ఔచిత్యం ఇది. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి.
తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆ శ్లోకంతో మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తత్ పరబ్రహ్మవాచకం. అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో. అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు. అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు. సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు. సుందరకాండ సద్య ఫలితం, వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది. అందుకే సుందరే సుందరం మంత్రం. ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి. మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు, అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట, ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్ట హతో ద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు. నేను ఎంతటి దురదృష్టవంతుడినో చూశావా లక్ష్మణ. నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి. అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా, వనే వాసః, అరణ్యానికి వచ్చేసాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది అనుకుంటే సీతా నష్ట, సీతమ్మ అపహరింపబడింది. ఎక్కడుందో కూడా జాడ తెలియదు. ఇంతటి విలుకాణ్ణి అయినా నా భార్యని రక్షించుకోలేకపోతున్నాను. సీతా నష్ట హతో ద్విజః, నేనున్నాను అని దశరథ మహారాజు గారితో సమానమైనటువంటి వాడు, నాకు స్నేహితుడు, పాపం పరుగు పరుగున వచ్చి నాతో పాటు ఉండి నాకు సేవలందిస్తున్నటువంటి జటాయువు మరణించాడు. హతో ద్విజః ఈదృశీయం మమావస్థ, నా అవస్థ ఎంత దారుణంగా ఉందో చూశావా లక్ష్మణ. నిర్దహేదపి పావకం. నీకొకటి చెప్పనా, నా శోకము ఎటువంటిదంటే లోకంలో ఏ వస్తువునైనా అగ్ని కాలుస్తుంది, కానీ నా శోకం అగ్నిని కాల్చేస్తుంది. ఇన్ని దురదృష్టాలు ఏ వ్యక్తిని వెంటాడవు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎంత కష్టపడుతున్నానో చూశావా అన్నాడు. అయోధ్యకాండ మొట్టమొదటి శ్లోకం దగ్గర ప్రారంభమయ్యాయి కష్టాలు. బాలకాండ చిట్ట చివరి శ్లోకం వరకు సంతోషం. అయోధ్యకాండ ప్రారంభమైంది అంతే, సింహాసనం కదిలిపోతోంది అన్న సూచన వచ్చేటట్టుగా ప్రారంభమైంది అయోధ్యకాండ. ఇక అక్కడి నుంచి కష్టాలు. అయోధ్యకాండ చాలా పెద్ద కాండ. అయోధ్యకాండలో ఎన్ని కష్టాలు, అరణ్యకాండ ఎన్ని కష్టాలు, కిష్కింధకాండ ఎన్ని కష్టాలు. సుందరకాండ ప్రారంభం అవ్వాలి. కిష్కింధకాండ చివరి దగ్గరికి వచ్చేటప్పటికే అందరి కష్టాలు తొలగిపోతున్నాయి అనడానికి కావలసినటువంటి శుభవార్తతో కిష్కింధకాండ చివర ప్రారంభమై సుందరకాండ మొదలు ప్రారంభమైంది. రాముడికి ఉపశాంతి, సీతమ్మకి ఉపశాంతి, వానరులకు ఉపశాంతి, హనుమ కార్యసాధన చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి హనుమకి శాప విమోచనమైంది. అందుకే అయోధ్యకాండ దగ్గర నుంచి కిష్కింధకాండ చివరి వరకు కష్టాలు పడినటువంటి వాళ్ళందరి కష్టాలు తొలగిపోవడం అనేటటువంటిది ప్రారంభమైన కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ విన్నంత మాత్రం చేత ఎవరికి ఎన్ని కష్టాలున్నా కష్టాలు తొలగిపోయి ప్రశాంతతని పొందుతారని, సంతోషాన్ని పొందుతారని. అది ఎంతటి శక్తివంతమైనది అంటే సుందరకాండ విన్నంత మాత్రం చేత
తరువుకొస్తున్నటువంటి అపమృత్యువు తొలగిపోతుంది అని. ఈ మాట చెప్పేటప్పుడు నేను పరమ విశ్వాసంతో చెప్తున్నాను. అందుకే సుందరకాండ అంటే బ్రహ్మాస్త్రంగానే భావిస్తారు పెద్దలు. అంత గొప్ప కాండ. అందుకే సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సౌందర్యం కానిదేముంది? సుందరకాండం ఆశాంతము సౌందర్యము. సుందరకాండ ఒక్కటి విన్నంత మాత్రం చేత ఉపాసన సంబంధమైనటువంటి రహస్యములు ఎన్నో కూడా పరిష్కరింపబడతాయి. ఎన్నో విషయాలు మనకి ద్యోతకమవుతాయి. అన్ని విషయాలతో కూడుకున్నటువంటి కాండ కాబట్టి ఈ కాండకి సుందరకాండ అని పేరు. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే, నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతాయా అయినా దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది. ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఎదురుగుండా సముద్రం, అందరి గుండెల్లో శోక సముద్రం. ఎందుచేత ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ, జాడ తెలియదు. రాముడు ఏడుస్తున్నాడు, అన్న ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఏడుస్తున్నాడు, భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు, కౌసల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం, రాముడి కోసం, కోడల కోసం, నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు. అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు. అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు. మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు? మాట దక్కించుకోగలడా? వానరులు ఏడుస్తున్నారు. సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా? సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా? హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది, కానీ అది జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు. అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు. కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది. ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది. సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది, కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే, బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు. అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు, ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు, సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు. మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు. మేమేమి ముట్టుకోం, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి, తినేస్తాయి అని పడుకున్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది, కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు. అది అక్కడున్న స్థితి. అంత శోక సముద్రంలో ఉన్నారు. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు పడుకొని. ఇదెక్కడి ప్రారంభం వచ్చిందిరా మనకి? ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని. అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా? దశరథుడికి 3 భార్యలా? 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా? బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా? చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి 4 ఉత్తమురైన కుమారుల్ని పొందాడా? పెద్దవాడు సుగుణాభిరాముడా? సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా? సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా? ఆ రామచంద్రమూర్తిగా మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా? వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా? నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా? మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా? సమయం దాటిపోయిందా? బ్రతకడానికి మార్గం లేక ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా? మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అచ్యుతాయ నమః. 6వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మాంధాత చరిత్ర, శోభరి చరిత్ర చెప్పబడ్డాయి. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. అంబరీషుడికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అనే 3 పుత్రులు కలరు. వారిలో విరూపుడికి వృషధ్వసుడికి రథీతరుడు జన్మించారు. రథీతరుడికి సంతానం కలగలేదు. అప్పుడు ఆయన వంశాన్ని నిలబెట్టమని అంగీరసుణ్ణి కోరగా అంగీరస మహర్షి ఆయన భార్య యందు గొప్ప తేజస్సు గల పుత్రులను పొందాడు. మహర్షి వారి వంశాన్ని నిలబెట్టాడు. రథీతర వంశీయుల్లో శ్రేష్ఠులైన వీరు రథీతరుని భార్య కలిగినటువంటి సంతానమే అయినా కూడా ఆంగీరస గోత్రీయులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ విధంగా వీరు 2 వంశాలు కలవారు అయ్యారు. ఒకసారి మనువుకు తుమ్ము వచ్చింది. ఆయన తుమ్ముచుండగా ఆయన ముక్కు నుండి ఇక్ష్వాకువు పుట్టాడు. వీళ్ళంతా దేవతలు కదా. ఆ ఇక్ష్వాకువుకు 100 మంది పుత్రులు కలిగారు. వీళ్ళు అట్లా తుమ్మినా ఆవళించిన ఏదో ఒక మహత్తు కోసం ఏమో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దేవతలు కాబట్టి అట్లా ఉంది. వారిలో వికుక్షి, నిమి, దండకుడు అనేవారు పెద్దవారు. ఆ 100 మందిలో 25 మంది ఆర్యావర్తములోని తూర్పు దిక్కునందు, 25 మంది పశ్చిమ దిక్కునందు, 3 మధ్యభాగమునందు, మిగిలిన వారంటే 47 మిగిలిన దిక్కుల్లోనూ రాజులుగా ఉండి పరిపాలించారు. ఒకనాడు ఆ ఇక్ష్వాకు అష్టక శ్రాద్ధాన్ని చేస్తూ పుత్రుడితో, ఓ వికుక్షి, నువ్వు తొందరగా వెళ్ళి శుద్ధమైనటువంటి మాంసాన్ని తీసుకొనిరా అన్నాడు. వీరుడైన వికుక్షి సరే అని అడవికి వెళ్ళి శ్రాద్ధ కార్యానికి యోగ్యమైన పశువులను వధించి అలసిపోయాడు. వీళ్ళంతా వధించినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి ప్రాణం పోస్తారు. అక్కడ వధించినప్పటికీ మళ్ళీ వాళ్ళు తీర్థంతో మళ్ళీ వాళ్ళు బతికించేస్తారు. పశువులను వధించి అలసిపోయాడు. క్రూర పశువుల్ని వధించి అలసిపోయాడు. అతడికి బాగా ఆకలి కలిగింది. శ్రాద్ధం సంగతిని మరిచిపోయాడు. ఆకలి తీర్చుకోవటానికి ఒక కుందేలును తిన్నాడు. మిగిలిన మాంసాన్ని రాజ్యానికి తీసుకొని వచ్చి తండ్రికి సమర్పించాడు. తిననటువంటి ఏది తిన్నాడో అది తీసుకొచ్చాడు. అప్పుడు ఇక్ష్వాకు దానిని తన గురువైన వశిష్ఠుడికి అర్పించి శ్రాద్ధ సంస్కారం చేయవలసిందిగా ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి రాజుతో, ఓ రాజా, ఇది చాలా చెడ్డది, శ్రాద్ధ కర్మకు యోగ్యమైనది కాదు. నీ పుత్రుడైన ఈ వికుక్షి శాస్త్ర నియమాన్ని విడిచిపెట్టి మాంసాన్ని భక్షించాడు అని చెప్పగానే ఇక్ష్వాకువు కోపించాడు. ఎందుకంటే ఆ యజ్ఞానికి శ్రాద్ధ కర్మానికి తీసుకొస్తే ఆ మాంసము మళ్ళీ శ్రాద్ధకర్మ అయిన తర్వాత మళ్ళీ కుందేలుగా పారిపోయేది. అందుకని ఇది చేయటానికి కాలేదు. ఎందుకంటే తిన్నాడు వీడు. అందుకని కోపం వచ్చింది మహర్షికి. చెప్పగానే ఇక్ష్వాకు కోపించాడు చాలా. మహర్షి చెప్తూనే ఇక్ష్వాకు కోపం వచ్చింది. వికుక్షుడిని దేశం నుండి బహిష్కరించాడు. ఇక్ష్వాకు మహాయోగి కనుకనే జ్ఞానదాత అయిన వశిష్ఠ మహర్షితో తత్వవిచారం చేశాడు. దాని ప్రభావంతో జ్ఞానయోగ నిష్టను పొంది దేహత్యాగం చేసి పరబ్రహ్మను పొందాడు. తర్వాత వికుక్షి రాజ్యానికి తిరిగి వచ్చి భూమిని పాలిస్తూ యజ్ఞాలను చేస్తూ శ్రీహరిని ఆరాధించాడు. కుందేలు తిన్నవాడు కనుక ఆయనకు శశాదుడనే పేరు ప్రసిద్ధికెక్కింది. ఈ విక్షిపుత్రుడే పురంజయుడు. ఆయనను ఇంద్రబాహుడని కుకుత్స్తుడని పిలిచేవారు. ఆయన చేసిన గొప్ప పనులను బట్టి పురంజయుడికి ఆ పేర్లు వచ్చాయి. ఆ వివరాలు చెబుతాను విను. కృతయుగాంతంలో దేవతలకు రాక్షసులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. జగత్తే నామరూపాలు లేకోకుండా పోతుందా అన్నట్లుగా ఆ యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో
రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలు వీరుడైన పురంజయుడిని సహాయం చేయమని కోరుకున్నాడు. పురంజయుడు దేవతలతో, అలా అయితే నాకు ఇంద్రుడే వాహనంగా కావాలి అన్నాడు. ఎక్కడనుందే. అప్పుడు దేవదేవుడు జగన్నాథుడైన శ్రీహరి అలా చెయ్యటమే మంచిదని చెప్పగానే ఇంద్రుడు పెద్ద పెద్ద ఎద్దు రూపం ధరించాడు. పెద్ద రూపం. పురంజయుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధంలో కావాలి కదా, ఇంత శక్తి ఉపయోగించుకుని వెళితేనే కదా అక్కడ ఉండేటువంటి శత్రువు రాక్షసుల సంహారం అవుతుంది. కవచం ధరించాడు. దేవలోకానికి చెందిన ధనస్సును, వాడి అయిన బాణాలను పట్టుకొని ఎద్దుపై మూపురం వద్ద కూర్చున్నాడు. దేవతలను ఆయన స్తుతించారు. విష్ణువు యొక్క తేజస్సు పురంజయుడిని బలవంతుణ్ణి చేసింది, ఇంకా బాగా బలవంతుణ్ణి చేసింది. ఆయన దేవతలతో కలిసి పశ్చిమ దిక్కులో ఉన్న రాక్షసుల నగరాన్ని ముట్టడించాడు. ఆయనకు రాక్షసులతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చూసేవారికి రోమాంచము కలిగింది. తనను ఎదిరించిన రాక్షస వీరులను ఆయన బాణాలతో యముడి వద్దకు పంపించాడు. రాక్షసులు పురంజయుడికి ఎదురు నిలబడలేకపోయారు. ప్రళయాగ్నిలాగా ఎదురు నిలబడినట్లుగా వారు ఆ బాణాల బాధను భరించలేకపోయారు. ప్రళయాగ్నిలాగి ఎంత దానికి ఎదురెవరు నిలుతాడు చెప్పడానికి వీల్లేదు కదా. అక్కడి నుండి తప్పించుకొని వారు తమ నివాసమైన పాతాళానికి పారిపోయారు. రాజర్షి అయిన ఆ పురంజయుడు ఆ విధంగా సంపదలతో కూడి ఉన్న ఆ రాక్షసుల నగరాన్ని, వారి సకల ధనాన్ని జయించి ఇంద్రుడికి సమర్పించాడు. అప్పటి నుంచి ఆయనకు పురాన్ని జయించాడు కనుక పురంజయుడని, ఎద్దు మూపురంపై కూర్చోవటం చేత కుకుతుస్తుడని, ఇంద్రుడు వాహనంగా కలవాడు కావటం చేత ఇంద్రవాహనుడని పేర్లు వచ్చాయి. ఆ పురంజయుడి పుత్రుడు అనేనసుడు. అనేనసుడికి పృథువు పుట్టాడు. ఆ పృథువుకు విశ్వరంధి, విశ్వరంధికి చంద్రుడు, చంద్రుడికి యువనాశ్వుడు జన్మించారు. అతడికి శాపస్థుడు పుట్టాడు. ఆయన తన పేరు మీద శాపస్థి నగరాన్ని కూడా నిర్మించాడు. అతడికి బృహస్వతుడు, బృహస్వతుడికి కువలయాశ్వుడు జన్మించారు. ఆ కువలయాశ్వుడు బలవంతుడు. ఆయన ఉత్తంక మహర్షికి ప్రీతిని కలిగించాలని తన 21,000 పుత్రులతో కలిసి దుందువు అనే రాక్షసుడిని సంహరించాడు. నాటి నుండి కువలయాశ్వుడు దుందుమారుడనే ఖ్యాతిని గడిచాడు. ఆ యుద్ధంలో దుందువు యొక్క నోటి నుండి వెలువడినటువంటి అగ్నిలో ఆయన యొక్క 21,000 మంది పుత్రుల్లో కేవలం 3 మాత్రమే మిగిలారు. మిగతా వారు కాలిపోయారు. ఆ 3 దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు. వారిలో దృఢాశ్వుడికి హర్యసుడు అనే పుత్రుడు కలిగారు. అతడికి నికుంభుడు పుట్టాడు. నికుంభుడికి బ్రహ్మణాశ్వుడు, అతడికి కృశాశ్వుడు, కృశాశ్వుడికి సేనజిత్తు, సేనజిత్తుకు యువనాశ్వుడు జన్మించారు. యువనాశ్వుడికి సంతానం కలగలేదు. ఎంతో దుఃఖిస్తూ తన 100 మంది భార్యలతో కలిపి, అందరితో ఎంతో దుఃఖిస్తూ తన 100 మంది భార్యలతో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. అచ్యుతాయ నమః.